Hi viewers, welcome back. So my name is Maswandra Baswani. In this video, we are discussing about types of JDBC drivers. సో జనరల్గా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం చెప్తున్నాం అంటే JDBC API గురించి డిస్కస్ చేసాం. తర్వాత డ్రైవర్. సో డ్రైవర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అసలు JDBCలో ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేస్తున్నాం అండి ఈ వీడియోలో. ఓకే, సో అసలు డ్రైవర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? జనరల్గా మనం ఏంటండి, జావాలో మనం రాసింది ఏంటంటే జావా కోడ్, అంటే జావా బైట్ కోడ్ అనేది డేటాబేస్కి అర్థం కాదు, డేటాబేస్ సంబంధించిన కోడ్ అనేది జావాకి అర్థం కాదు. సో మధ్యలో మీడియేటర్ కావాలి. సో అంటే ఏంటంటే జావా మెథడ్ కావాల్సిన డేటాబేస్ స్పెసిఫిక్ కాల్స్ కింద, అలాగే డేటాబేస్ మళ్ళీ రిజల్ట్ ఇస్తుంది కదా, ఆ రిజల్ట్ మళ్ళీ జావా మెథడ్ కాల్స్ కింద ట్రాన్స్లేట్ చేయడానికి సో వీ నీడ్ ఏ సాఫ్ట్వేర్. దాన్ని మనం ఏమంటాం అంటే డ్రైవర్ సాఫ్ట్వేర్ అంటాం. While communicating with the database software, we have to convert Java method calls into database specific calls and database specific calls to Java method calls. దానికి మనకి ఏంటంటే డ్రైవర్ సాఫ్ట్వేర్ కావాలి. సో ఫర్ దిస్ డ్రైవర్ సాఫ్ట్వేర్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో మరి ఒక JDBC డ్రైవర్ అంటే ఏంటి? ఇక్కడ JDBC డ్రైవర్ ఏం చేస్తుందండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ వి నీడ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అండి. జనరల్గా ఏంటండి, స్పెసిఫిక్ డేటాబేస్ సాఫ్ట్వేర్కి స్పెసిఫిక్ JDBC డ్రైవర్ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలండి, ఇన్ కేస్ ఒకవేళ అది జార్ ఫైల్లో అవైలబిలిటీ ఉంటే జార్ ఫైల్ని క్లాస్ పాత్రలు యాడ్ చేసుకుంటాం. సో పాత అంటే ఏంటి, క్లాస్ పాత్ అంటే ఏంటి, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసామండి. ఇన్ కేస్ ఒకవేళ JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్ అనేది EXE ఫైల్ అయితే వీ హ్యావ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ అండి. ఓకేనా? ఇక్కడ JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందండి, ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ దట్ ఎనేబుల్స్ జావా అప్లికేషన్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే MySQL డేటాబేస్ వాడుతున్నాం అనుకోండి, వీ హ్యావ్ టు డౌన్లోడ్ ఫర్ MySQL డేటాబేస్ డ్రైవర్ సాఫ్ట్వేర్. Oracle డేటాబేస్ వాడుతున్నాం అనుకోండి, Oracle డేటాబేస్ సంబంధించిన JDBC డ్రైవర్ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్, how many types of JDBC drivers are there in the market? So up to now there are 4 types of JDBC drivers అండి. So there are 4 types of JDBC drivers. So type 1. So type 1 driver, it is nothing but a JDBC-ODBC Bridge driver అండి. జనరల్గా JDBCకి ముందు మనకి ఏంటంటే ODBC ఉండేది, ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ. ఓకే అండి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే టైప్ 1 డ్రైవర్లో ఒక JDBC డ్రైవర్ ఇంటరాక్ట్ విత్ ODBC డ్రైవర్. సో తర్వాత ఏంటండి, ODBC అనేది OS ఇంటరాక్ట్ అవుతుంది, OS నుంచి మళ్ళీ ODBC నుంచి మళ్ళీ JDBC. సో ఈ కన్వర్షన్ అనేది జరుగుతుందండి టైప్ 1 డ్రైవర్. సో ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్ డ్రైవర్ అండి. ఏ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ సంబంధించిన ODBC డ్రైవర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో టైప్ 1 డ్రైవర్. నెక్స్ట్ టైప్ 2 డ్రైవర్. సో నేటివ్ API ఆర్ నేటివ్ API పార్షియల్లీ జావా డ్రైవర్ ఆర్ నేటివ్ డ్రైవర్ అండి. ఓకే, సో నెక్స్ట్ టైప్ 3 డ్రైవర్. సో నెట్వర్క్ ప్రోటోకాల్ డ్రైవర్ అండి. దీన్ని ఏమంటాం అని నెట్వర్క్ ప్రోటోకాల్ డ్రైవర్ అంటాం. ఇన్ కేస్ ఓకే అండి, సో మిడిల్ వేర్ సర్వర్ ఏదైనా యాడ్ అయితే ఆ సర్వర్ నుంచి ఒక డేటాబేస్ మనం గెట్ చేయాలనుకుంటే వీ నీడ్ టు యూస్ టైప్ 3 డ్రైవర్ అండి. సో నెక్స్ట్ టైప్ 4 డ్రైవర్ అండి, జావా నేటివ్ ప్రోటోకాల్ డ్రైవర్ ఆర్ ప్యూర్ జావా డ్రైవర్ అండి. సో ఇవి అన్ని జనరల్గా మనకి ఏంటంటే జార్ ఫైల్ అవైలబిలిటీ ఉంటుంది. సో టైప్ 4 డ్రైవర్ ఫర్ జావా MySQL, ఆ టైప్ 4 డ్రైవర్ ఫర్ జావా Oracle అంటే ఆటోమేటిక్గా మీకు జార్ ఫైల్స్ వస్తాయి. ఆ జార్ ఫైల్స్ మనం క్లాస్ పాత్రలు పెట్టుకుని సరిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ 4 types ఆఫ్ JDBC డ్రైవర్స్ అండి. ఓకే, నెక్స్ట్, సో నోట్ ఏంటంటే మనకి ఫ్రమ్ జావా JDK 8 నుంచి సో JDBC-ODBC డ్రైవర్ని రిమూవ్ చేసేసారు. అంటే ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ JDBC-ODBC డ్రైవర్ మీరు యూజ్ చేయాలి అంటే మీ సిస్టంలో జావా 7 అయితేనే వర్క్ అవుతుందండి, ఆ జావా 6 అయితే వర్క్ అవుతుంది, జావా 8 ఉంటే వర్క్ అవ్వదు. అంటే ఏంటంటే JDBC-ODBC డ్రైవర్ అనేది ఓకేనా ఫ్రమ్ జావా 8 నుంచి రిమూవ్ చేసేసారు కాబట్టి అది పనిచేయదు ఇన్ కేస్ జావా మీరు 8 యూజ్ చేస్తే. ఓకే, సో నెక్స్ట్ వన్, మరి ఇన్ని టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ ఉన్నాయి కదా, ఏ టైప్ ఆఫ్ డ్రైవర్ని నేను యూజ్ చేయాలి? సో మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం ఓకేనా, మరి ఏ టైప్ ఆఫ్ డ్రైవర్, టైప్ 1 యూజ్ చేయాలా, టైప్ 2 యూజ్ చేయాలా, టైప్ 3 యూజ్ చేయాలా, లేదా టైప్ 4 యూజ్ చేయాలా? సో ఇన్ని డ్రైవర్స్ ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ డ్రైవర్ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేయాలి? ఓకే,
if you are using only one type of database, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో నేను ఒక టైప్ ఆఫ్ డేటాబేస్ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ MySQL ఆర్ Oracle, ఏదో ఒకటే యూజ్ చేస్తున్నాను. సో అటువంటప్పుడు ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ టైప్ డ్రైవర్. ఎందుకని టైప్ డ్రైవర్ ఏమన్నామండి, ప్యూర్ జావా డ్రైవర్ అన్నామండి. సో జనరల్ గా ఫర్ ఒక Oracle థిన్ డ్రైవర్ ఉంది, టైప్ డ్రైవర్ థిన్ డ్రైవర్ అంటాం. సో కంప్లీట్లీ జావా డెవలప్డ్ ఇన్ జావా అండి. సో సింపుల్ గా జావా ఫైల్ యాడ్ చేసుకుని సరిపోతుంది. నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్స్ అండి. ఇట్ ఈస్ రికమెండెడ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఓన్లీ వన్ టైప్ డేటాబేస్ ఇన్ యువర్ అప్లికేషన్. సో నెక్స్ట్, if you are using multiple types of database in your application, so in that ఏమన్నా type the driver, network protocol driver అన్నాం. ఓకే అండి, if you are using multiple databases, so if you are interacting multiple databases from the same application, ఓకేనా, then it is recommended to use type 3 driver. ఓకేనా, మీరు ఒక అప్లికేషన్ ఒక డేటాబేస్ ఉందనుకోండి, నో ప్రాబ్లం, ఇటు యూ కెన్ గో ఫర్ టైప్ డ్రైవర్. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ మల్టిపుల్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్, so then we should go for a type 3 driver. సో ఒకవేళ నేను నా డేటాబేస్ అనేది సమ్ ఎక్స్ డేటాబేస్ అనుకుందాం, MySQL Oracle కాకుండా సమ్ ఎక్స్ డేటాబేస్ అనుకుందాం. సో ఆ డేటాబేస్ కి టైప్ 3 డ్రైవర్, టైప్ 4 డ్రైవర్స్ లేవనుకుందాం. అంటే ఏంటండి, ఎటువంటి వెండర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డేటాబేస్ వెండర్ అనేవాడు ఒక టైప్ 3 టైప్ 4 డ్రైవర్స్ ని ప్రొవైడ్ చేయలేదు అనుకోండి. ఓకేనా, సో అప్పుడు మరి ఏంటండి, దెన్ ఓన్లీ షుడ్ గో ఫర్ టైప్ 2 డ్రైవర్. నా డేటాబేస్ కి టైప్ 3 టైప్ 4 డ్రైవర్స్ దొరకట్లేదు, అప్పుడు యూ కెన్ గో ఫర్ టైప్ 2 డ్రైవర్. ఓకేనా, ఇంకేది లేదు అనుకుంటే, నాకు ఎటువంటి డ్రైవర్ సాఫ్ట్వేర్ లేదు, ఓకేనా, దెన్ వీ షుడ్ గో ఫర్ టైప్ 1 డ్రైవర్ అండి. నో అదర్ డ్రైవర్ ఈజ్ అవైలబుల్. జనరల్గా ఏంటండి, మనం డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉంది, ఓకేనా, సో మన జావా నుంచి డేటాబేస్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఓకేనా, MySQL వెండర్ ఆర్ Oracle వెండర్ వాడు ఏం చేయాలి, దానికి సంబంధించిన డ్రైవర్ సాఫ్ట్వేర్స్ ఇంప్లిమెంట్ చేసి ప్రొవైడ్ చేయాలి. చేస్తే అప్పుడు ఏంటండి, జావా వాడు MySQL తో లేకపోతే Oracle తో ఇంటరాక్ట్ అవుతాడు. ఓకేనా, సో ఏ టైప్ ఆఫ్ డ్రైవర్ మనం యూజ్ చేయాలనేది బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్. ఓకేనా, సో మనం యూజ్ చేసుకుంటామండి. ఓకే, సో ఇదండి జనరల్ గా మనం ఏంటంటే టైప్స్ ఆఫ్ డ్రైవర్స్. సో అసలు వాట్ ఈస్ డేటాబేస్ డ్రైవర్, JDBC డ్రైవర్ ఎందుకు యూజ్ చేయాలి? సో కనెక్టివిటీలో మనం చెప్పుకున్నాం, స్టెప్స్ టు కనెక్టివిటీ డేటాబేస్ జావా టు JDBC అన్నప్పుడు అక్కడ స్టెప్ 1 ఓకేనా, సో లోడ్ ద రిక్వైర్డ్ డేటాబేస్ డ్రైవర్ క్లాస్ నేమ్. సో ఏదైతే డ్రైవర్ మనం యూజ్ చేస్తాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన డ్రైవర్ క్లాస్ ఉంటుందండి, దాన్ని మనం లోడ్ చేయాలంటే ముందు ఆ డ్రైవర్ సాఫ్ట్వేర్ ఉండాలి. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ 4 టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ అండి. JDBC డ్రైవర్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్. సో ఇక్కడ నుంచి మీకు ఒక JDBC కంటిన్యూషన్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయండి డైలీ. ఓకేనా, సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.